క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగవద్గీత విశిష్టత. లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకి మాత్రమే ఉంది. ఏమిటా విశిష్టత? అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటారు. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతి జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు. భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం ఏంటంటే, సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్యాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవజాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. భగవద్గీతలో ఏముంటుంది? ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని ముక్తి మార్గం వైపు నడిపించగలదో అదే ఉంటుంది. నూనె రాస్తే రోగాలు పోతాయి, దెయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మని వాణ్ణి చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోని వాణ్ణి నరకంలో వేసి కాలుస్తానని పైశాచికత్వం ఉండదు. భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా అంటే, భగవద్గీత విన్న అర్జునుడు అడవులకు వెళ్ళలేదు, గాంధీవాన్ని ధరించి కథన క్షేత్రానికి వెళ్ళాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడైన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అంటే, ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోట్ చేసిన వాళ్ళే. భగవద్గీతను మొదటిసారి చదివిన రోజు జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని ప్రకటించారు. ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. మరి ఇతర గ్రంథాలు ముందు వరుసలో ఉన్నాయని అంటున్నారే అంటే, కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉంది. విదేశీయుల కత్తి పట్టుకుని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతను ప్రచారం చెయ్యలేదు. బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీయుల మత వ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలో వాటి ద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలు. కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి దురాక్రమణలు చేసి ప్రలోభపెట్టినా చేయలేని పని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతను ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యుల్ని కృష్ణ భక్తులుగా మార్చారు. ప్రపంచం భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు.